హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చింత చిగురు దొరికే టైం కదండి. చిట్టి చేపలో చింత చిగురు కర్రీ చేశాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దంచి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు చింత చిగురు నలుపుకొని పక్కనుంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దంచి పక్కనుంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసుకొని కడిగి ఉంచుకున్న చిట్టి చేపల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మనం నలిపి పక్కన ఉంచుకున్న చింత చిగురు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని కలపకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.